అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి దినము కూడా ఇలాగూ మనము ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించే భాగ్యాన్ని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఉదయకాల వేళ కూడా ఆయన సన్నిధిలో మనం చేరి ఆయన స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 118వ కీర్తన 28వ వచనం చదువుకుందాం. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరిచెదను. ఈ ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఇలాగ ఆయన సన్నిధిలో ఆయన కృపాసనం మీదకి వచ్చి స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ 118వ కీర్తన మొదటి వచనంలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్పేసి చూస్తుంటున్నాం. అవును, యెహోవా మంచివాడు, ఆయన ఉన్నవాడు అనువాడు అయినటువంటి ఆయన మంచివాడు. అంతేకాదు ఆయన కృప నిరంతరము నిలిచేదిగా ఉంది. ఆయన కృప నిరంతరము నిలిచేదిగా ఉంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన మంచివాడు కాబట్టి, ఆయన దయాళుడు కాబట్టి, ఆయన నిత్యము కోట్ల దూతలతో కొనియాడబడుతున్న దేవుడు కాబట్టి ఆయన మనం స్తుతించాలి. ఇక్కడ గమనిస్తే నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నేను గణపరిచెదను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి, ఆయన చూపినటువంటి ప్రేమను బట్టి. అక్కడ అంటాడు కదా 14వ వచనంలో, యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను అని చెప్పి చూస్తాం. రక్షణకు ఆధారమైనటువంటి ఆయన్ను స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించాడు. అంతేకాదు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన రక్షణ అనుగ్రహించాడు. అందును బట్టి స్తుతించాలి. నీవే నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు ఎవరైనా చెప్పగలుగుతారా ఇట్లా అంటే? ప్రభువు రక్తములో ఆయన రుచి చూచి ఆయన రక్తంలో కడగబడిన విశ్వాసి మాత్రమే చెప్పగలగాడు. నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడవు, నీవే నా విమోచకుడవు, నీవే నా ప్రాణనాథుడవు, నీవే నా జీవాధిపతివి, నాయనా నువ్వే నాకు చాలిన దేవుడవు, నీవు నన్ను ఆపదల నుండి, శ్రమల్లో నుండి, దుఃఖంలో నుండి, కష్టంలో నుండి తప్పించిన దేవుడు నీవే, నీవే, నీవే దేవా, నీవు తప్ప వేరే దేవుడు లేడు. నీవే జీవాధిపతి అయినటువంటి దేవుడు, నీవే సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, నీవే నీతి కలిగిన రాజువు, రాత్యాచి రాజువు, ప్రభులకు ప్రభుడువు, నీవే, నీవే, నీవు తప్ప వేరే దేవుడు లేడు. నీవు మంచివాడవు, దయాళుడవు, రక్షించుటకు కారణభూతుడవు అయినటువంటి దేవుడు, విమోచించడానికి నీవు నేను శిలువకు అప్పగించుకున్నటువంటి దేవుడు, పాపుల కొరకై పరిశుద్ధత లేని మానవుని కొరకై పరిశుద్ధుడుగా మీరు శిలువకు అప్పగించుకున్నారు. నాయన మీరెంత గొప్ప దేవుడవు, అందును బట్టి మేము నిన్ను స్తుతిస్తుంటున్నాం. నాయన మీ ప్రేమ ఎంత గొప్పది. ఈ లోకంలో ఉన్న ప్రేమ అది ఎటువంటి అది ఎటువంటిది కూడా మంచి చూపించేది ప్రేమ కాదు. అది ఎటువంటి ప్రేమ అంటే కలుషితమైన ప్రేమ, అది ఇది రకరకాలుగా ఉన్నటువంటి ప్రేమ. ఆయన ప్రేమ ఎటువంటిది తెలుసా? శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ ఎటువంటిదంటే ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు, రక్తము కారునంతగా ప్రేమించాడు, శిలువకు అప్పగించుకున్నంతగా ప్రేమించాడు. ఆయన కొడుతు వారికి వీపు అప్పగించినంతగా మనం ప్రేమించాడు. కాళ్ళు చేతులలో చీళ్ళు కొడుతున్న వారికి చేతులు కాళ్ళు అప్పగించినంతగా మనం ప్రేమించాడు.
మనం ప్రేమించామా? మనం ప్రేమించలేదు. ఆయనే మనల్ని ప్రేమించాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో ఆయన నన్ను ప్రేమించాడు. 33వ కీర్తన 12వ వచనంలో అంటాడు, యెహోవా ఏ ప్రజలకు దేవుడుగా ఉన్నాడో ఆ ప్రజలు ధన్యజీవులు. ఎవరు చెప్పగలుగుతారు ఆ మాట? ఆయన రక్తంలో కడగబడిన విశ్వాసి, సంఘంలో సహవాసంలో చేర్చబడినటువంటి విశ్వాసి చెప్పగలుగుతాడు. బయట వాళ్ళు చెప్తారా? చెప్పలేరు. నిన్ను నన్ను లోకంలో నుంచి వేరుపరిచాడు, ప్రత్యేకించాడు, పరిశుద్ధపరిచాడు, విమోచించాడు, రక్షించాడు, బలపరిచాడు. అటువంటి దేవుని మనం స్తుతించాలి. యెహోవా ఏ ప్రజలకు దేవుడుగా ఉన్నాడో ఆ ప్రజలు ధన్యజీవులు అని చెప్పి చూస్తున్నాడు. అంతేకాదు, కానీ ఇక్కడ గమనించినట్లయితే దేవుడు మరి మన దేవుడైతే ఎంత ధన్యులం, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆయన ఎంతగా పూజించాలి. ఆయన తనకు సొత్తుగా చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఆయన సొంత రక్తమును నీ కొరకు నా కొరకు కార్చాడు. ఆ రక్తములు మన ప్రతి పాపమును కడిగాడు. మనం ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆ ఉన్నతమైనటువంటి స్థితిని బట్టి ఆయన మనం స్తుతించాలి. మనము ఆయనకు స్తుతులు చెల్లించాలి. అంతేకాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ఒక్కడే స్తుతులకు పాత్రుడు, పూజనీయుడు. ఆయన మంచితనము, ఆయన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారముగా ఉండాలి. 100వ కీర్తన 5వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 100వ కీర్తన 5వ వచనంలో, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఆయనే మనల్ని పుట్టించాడు. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము కనుక ఆయన మనం స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 106వ కీర్తన 1వ వచనంలో కూడా గమనించినట్లయితే 106వ కీర్తన 1వ వచనంలో, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము. ఆయన దయాళుడు, మంచివాడు. ఆయన అందుకే స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కార్యములు ఎంతో గొప్పవి, అందును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ఒక్కడే స్తుతులకు పాత్రుడు కాబట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ పట్ల నా పట్ల చేసిన ఉపకారములకు, మేళ్లకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదయకాల వేళలో నీవే నా దేవుడు, నీవే నా దేవుడు అని చెప్పేసి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పూజించి నమస్కరించవలసిన వారంగా ఉంటున్నాం. ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా మనము ఆయన సన్నిధిలో భయముతో, వణుకుతో ఆయన స్తుతించి, గణపరిచి, పూజించి, నమస్కరించి గణపరచవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయాళుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ముదుకుమారుడు, ప్రియకుమారుడు, రక్షకుని వంటి యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించుతున్నాం. నాయన, ఈ ఉదయకాల వేళలో మీ కృపాసనం మీదకి వచ్చి మిమ్మల్ని స్తుతించి గణపరిచే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.